అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము సెప్టెంబర్ మాసము 29వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము పరిశుద్ధపరచబడిన పాత్ర. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 15వ వచనమందు నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న పాత్రయే ఉన్నాడు. ఒకడు తనను శుద్ధీకరించుకున్నట్లయితే అతనిని పరిశుద్ధపరచబడిన పాత్రగా వాడుకొందును అనుటయే దేవుడు మనకు ఇచ్చుచున్న వాగ్దానం. ఒకడు తనను శుద్ధీకరించుకున్నట్లయితే అను మాటను మరలా ఆలోచించి చూడుడి. పాత నిబంధన యందు పలు రకములైన శుద్ధీకరణములు ఉండేవి. రక్తమును ప్రోక్షించి దాన్ని పవిత్రతను పోగొట్టుదురు. లేవీకాండము 16వ అధ్యాయము 19వ వచనము. పవిత్రపరచునట్లు పాపము నుండి ప్రాయశ్చిత్తము చేసిరి. లేవీకాండము 16వ అధ్యాయము 30వ వచనము. పాపశుద్ధి జలము చేత పవిత్రపరచబడిరి. సంఖ్యాకాండము 19వ అధ్యాయం 12వ వచనం. కొత్త నిబంధన యందు మనస్సాక్షి యొక్క శుద్ధీకరణ గూర్చి వ్రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. మన యొక్క పాపములను తొలగించు శుద్ధీకరణను యేసుక్రీస్తు తన యొక్క రక్తము చేత మనకు కలుగజేసెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. శుద్ధీకరించుకున్నట్లయితే మిమ్మలను పరిశుద్ధ గల పాత్రగా వాడుకొందును అంటే ప్రభు యొక్క వాగ్దానం. శుద్ధీకరణ అని బైబిల్ గ్రంథమునందు ఒక అధ్యాయము ఉంది అంటే అది 51వ కీర్తనయే. అక్కడ దావీదు 3 అంశములను తొలగించి శుద్ధీకరించవలనని గోజాడుచున్నాడు. నా అతిక్రమములను తుడిచివేయబడినట్లుగా నన్ను శుద్ధీకరించుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అని చెప్పుచున్నాడు. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని బతిమాలుచున్నాడు. నేను పవిత్రునగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపుము అని విలపించుటను చూడుడి. 51వ కీర్తన 1, 2 మరియు 7 వచనములు. మోషే యొక్క జీవితం నందు ప్రభు ఒక గొప్ప ఉద్దేశమును కలిగి ఉండేను. తన ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి కనాను దేశంలోనికి తీసుకుని వెళ్ళవలను అనుటయే ఆ ఉద్దేశము. అట్టి ఉద్దేశము కొరకు మోషేను పరిశుద్ధపరచి సిద్ధపరచవలసినదాయను. నీ పాదము నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. నిర్గమాకాండం 3వ అధ్యాయం 5వ వచనం. పరిశుద్ధత గల దేవుని యొక్క పరిచర్యకై దేవుడు ఎదురు చూచేటువంటి పరిశుద్ధత ఉండవలసినది అవశ్యం. దాని కొరకు ప్రభువు 40 సంవత్సరములు శుద్ధీకరించను. ఫరో యొక్క రాజనగరు నందు మోషే అభ్యసించిన సకల విద్యలను మరచిన వాడి ప్రభువునే ఆశ్రయించినట్లు చేశాను. అపోస్తలుడైన పౌలు ప్రభువు హెచ్చించుటకు ముందుగా పరిశుద్ధపరచుటకు సంకల్పించాను. నీవు తడవు చేయుటయందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజము పొంది నీ పాపమును కడుగువేసుకునమని చెప్పాను. అపోస్తల కార్యం 22వ అధ్యాయం 16వ వచనం. ఇలాగున పరిశుద్ధపరచబడిన పౌలు రాయిచున్నాడు, ప్రియులారా, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మిమ్ములను పవిత్రులుగా చేసుకొందు. పరిశుద్ధతను దేవుని భయముతో సంపూర్తి చేసుకొందు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. దేవుని బిడ్డలారా, ప్రభు పలు అభ్యాసముల ద్వారా మిమ్మలను నడిపించుకొనుచు తోడుకొని వెళ్ళవచ్చును. దీర్ఘకాలముగా కనిపెట్టుచున్నానని మనసునందు నీరసెల్లిపోకుడి. ఆయన మిమ్మల్ని శుద్ధీకరించి పరిశుద్ధపరచవలనని కోరుచున్నాడు అను సంగతిని విశ్వసించి ప్రార్థనతో కనిపెట్టుకొని ఉండు. నేటి ధ్యానమునకి మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. గనుక ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము యెషయా గ్రంథము 7 మరియు 8 అధ్యాయములు. సాయంత్రం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ప్రభు ఈ పునరుత్థానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.